నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాలభైరవ ఉపాసకులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది. గురు పౌర్ణమి కూడా స్టార్ట్ కాబోతుంది. జూలై మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం దుర్గాదేవ్యై నమో నమః. హరి ఓం. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ భగవద్బంధులకి, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా మా ఛానల్ నుంచి ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. 1/7/2025 నుండి 15/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కేతువు మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది గురించి? కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టే, టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు కొంచెం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక వీలైనంత వరకు అవసరాన్ని మించినటువంటి అప్పులు చేయొద్దు. డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పు చేయొద్దు. ఆహారం ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు కూడా తినొద్దు. అధిక ఆహారం సేవించడం వల్ల అనారోగ్యము మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది. ఉదర సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలు, అలాగే చర్మ వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకు? 6వ స్థానంలో రాహు ఉండడం వలన చర్మ వ్యాధులు కానీ, అలాగా కంటికి సంబంధించిన వ్యాధులు కానీ, శ్వాస సంబంధించిన వ్యాధులు పొంచి ఉన్నాయి. శుచి, శుభ్రత చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే 7వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు, ప్రేమికులు, పార్ట్నర్షిప్, బిజినెస్ వ్యవహారం చేసేవారందరూ కూడా నమ్మకం, విశ్వాసం, ఏదన్నా మూడో వ్యక్తి చెప్పినా కూడా వినండి. దాన్ని విమర్శించవద్దు, దాన్ని మనసులో పెట్టుకోవద్దు. అది నిజమెంత అబద్ధం ఎంత కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇమీడియట్లీ మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, బంధము కోల్పోతుంది, నమ్మకాన్ని కోల్పోతారు, వచ్చేటువంటి బంగారు ఫలాలను కూడా కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వల్ల భార్య చేత భర్త, భర్త చేత భార్య ప్రేమానురాగాలుగా మెదగండి. స్థిరాస్తులు, చరాస్తులు, ఆనందం మీ ఇంట విరాజిల్లుతాయని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి. వ్యాపార అభివృద్ధి, బ్యాంకులు, రుణాలు, అద్భుతమైనటువంటి ఐశ్వర్యము ఈ కన్యరాశి వారి సొంతం కాబోతుంది. కాకపోతే వ్యయంలో కుజుడు, కేతు సంచార స్థితి ఉండడం వలన వాహన ప్రయాణాలు చేసేటప్పుడు, ఫోన్లో మాట్లాడేటప్పుడు అపహాస్యాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యయంలో కుజుడు ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, వాహన ప్రమాదాలు, అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున పంచభూతాలతో, వాహనాలతో, కిచెన్లో పనిచేసేటువంటి వారు గ్యాస్తో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడడం సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో ఆ అమ్మవారి ముందర కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, ఆకుపచ్చ కలిగినటువంటి రంగు కలిగిన వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించడము, తమలపాకులతో కూడినటువంటి మాలను అమ్మవారికి సమర్పించడం వలన మీకు మంచి బుద్ధిని ప్రసాదిస్తుందని చెప్పి గమనించాలి.
అలా కుదరలేనటువంటి పక్షంలో గురువులకు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను ఏర్పాటు చేయడం, అలాంటి రంగు కలిగినటువంటి ఫలాలను గురువులకు ఇచ్చి నమస్కారం చేయడం వలన మీకు మంచి బుద్ధి, మంచి జ్ఞానము కన్యరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనకు ఆషాఢ మాసం అనగానే విశేషంగా మనకు బోనాలు పండగలు జరగడం, గురు పూర్ణిమ కార్యక్రమాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కనుక ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరము ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము, హస్తా నక్షత్రము మరియు చిత్తా నక్షత్ర సందర్భంగా మరియు 10వ తారీఖు 7వ నెల 2025 ఆషాఢమాస పూర్ణిమ పూర్వాషాఢ నక్షత్రము. ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము మరియు గురువారం రోజు రావడము చాలా విశేషంగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు పంచభూతాలకు కృతజ్ఞత, సూర్య నమస్కారము, తల్లిదండ్రులకు నమస్కారము, గురువులకు పాదపూజ, ప్రదక్షిణ, వారికి ఇష్టమైనటువంటి సత్కార్యక్రమాలు చేసి వారికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి నా శిష్యుడు ఉన్నతంగా ఎదిగాడు అనేటువంటి సత్కార్యక్రమాల్లో పాల్గొనడం, వీలైతే దగ్గర ఉంటే కలిసి, శక్తి కలిగితే పట్టు వస్త్రాలు లేకపోతే పండో ఫలమో పత్రమో ఇచ్చి వారితో ఒక 10 నిమిషాలు వారి యోగక్షేమాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ గురుగారి యొక్క ఆశీస్సులు కలిగి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కలిగి మనం ఉన్నతంగా ఎదగడానికి గతంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే నాయన అలా కాదు ఇలా చేయని చెప్పి వారిచ్చే సలహాలు సూచనలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు ఆషాఢ మాసం అనగానే తెలంగాణ రాష్ట్రము అంతనూ కూడా బోనాల కార్యక్రమం చేస్తూ ఉంటాం. అమ్మను స్మరిద్దాం, అమ్మవారి యొక్క సేవలో పాల్గొందాం, అమ్మవారికి యథాశక్తిగా దీపం పెడదాం, గుమ్మడికాయను అమ్మవారికి ప్రసాదంగా ఏర్పాటు చేసుకుందాం. ఆ యొక్క సంపూర్ణమైన గ్రామ దేవతల యొక్క కృప కటాక్షణ వీక్షణ పొంది సకల నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగాలని అమ్మవారిని కోరుకుందాం. ఈ విధంగా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనకు భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్లుగా తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ భగవంతుడు కానీ సమర్పించడం వలన సకలమైనటువంటి దోషాలు, గ్రహ దోషాలు, నరదృష్టి, ఈతి బాధలు తొలగిపోయి ఐశ్వర్యానికి, ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుతామని చెప్పి గమనించాలి. కనుక ఆషాఢ మాసంలో అందరము కూడా తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరి ఓం. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవత సకల దేవత అనుగ్రహ ఆశీర్వచనం అనుగ్రహ అఖండ గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి మధ్యే పంచభూత దేవత గ్రామ దేవత ఆశీర్వచన అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం గ్రామ దేవతార్పణమస్తు. హరి ఓం.